హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో పసుపు, కారం, ఉప్పు, కొంచెం నిమ్మరసం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మటన్ అంతా మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. మటన్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లో 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్స్ ధనియాలు, కొంచెం జీలకర్ర, చెక్క, ఎండుమిరకాయలు, ఒక 4-5 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసుకొని కొంచెం సేపు కుక్ చేయాలండి. ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్లో కుక్ అవ్వాలి. ఆయిల్లో మటన్ కుక్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను వేసుకున్నానండి. టమాటా కొంచెం మెత్తబడేదాకా ఆయిల్లో మటన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మటన్ని బాగా కుక్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా మటన్కి పట్టేలా ఒక 10 మినిట్స్ మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశానండి. ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. కొంచెం తిక్కగా అంటే ఆయిల్ బయటకు వస్తుంది. కొంచెం గ్రేవీలా వచ్చే వరకు కుక్ చేసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.